ఈ వ్యక్తి పనిచేస్తూ ఉన్నప్పుడు ఇతనికి భూమిలో నుంచి ఒక పాత్ర దొరుకుతుంది. ఆ పాత్రని ఇతను క్లీన్ చేసి అందులో ఆవు పాలు నింపుతాడు. పాలంతా పిండేసిన తరువాత ఇతను మళ్ళీ వెళ్లి పని చేసుకుంటూ ఉంటే ఆ గిన్నెలో నుంచి పాలు నిండిపోయి ఇతని కాలు వరకు పారుతూ వచ్చేస్తాయి. దాంతో ఇతను వెళ్లి చూస్తే ఆ గిన్నెలోని పాలు బయటికి వస్తూనే ఉంటాయి. ఇది చూసి ఇతను షాక్ అయిపోతాడు. దాంతో ఇతను ఆ గిన్నెలోని పాలను ఇంట్లో ఉన్న గిన్నెలన్నిటిలో నింపేస్తాడు. అయినా కూడా గిన్నెలో నుంచి పాలు వస్తూనే ఉంటాయి. దాంతో ఇతనికి ఇదొక మాయా గిన్నె అని అర్థమైపోతుంది. ఆ పాలని అమ్మి ఇతను కొన్ని రోజుల్లోనే కోటీశ్వరుడైపోతాడు. దాంతో ఆ మాయా గిన్నె గురించి తెలిసిన కొంతమంది దొంగలు ఇతని ఇంట్లోకి దూరి ఆ గిన్నెని దొంగలించి పారిపోతూ ఉంటారు. అప్పుడే ఒకతని కాలు జారి ఆ గిన్నె నదిలోకి పడిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ గిన్నె ఒక ముసలావిడకి దొరుకుతుంది. ఆమె ఆ గిన్నెని బాగా కడిగి ఆ గిన్నెలో ఇడ్లీలు పెట్టి అమ్ముతూ ఉంటుంది. ఎన్ని ఇడ్లీలు అమ్మినా కూడా ఆ గిన్నెలో నుంచి ఇడ్లీలు ఖాళీ అవ్వవు. దాంతో ఈ ముసలావిడ ఆ గిన్నెలో ఒక 100 రూపాయల నోటు వేయగానే ఒక్క నోటు వేస్తే చాలా నోట్లు అయిపోతాయి. దాంతో ఈమె ఎంతగానో ఆనందిస్తుంది. కొన్ని రోజుల్లోనే ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఆమె దగ్గరున్న అన్ని నోట్ల మీద ఒకటే సీరియల్ నంబర్ ఉంటుంది. దాంతో ఈమె దొంగ నోట్లని ప్రెస్ చేస్తుందేమో అని అనుకుని పోలీసులు ఆమెనే అరెస్ట్ చేసేస్తారు. ఇలాంటి మాయా గిన్నె మీకు దొరికితే ఏం చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్.